నిన్ను పాడితిమేమో మనసారా మా మొర విను మా నిరాకారా. ఓం నమః. ప్రేక్షక మహాశైలకు నమఃస్మాంచాలి. ఆధ్యాత్మిక మార్గంలో జీవనయాత్ర సాగించాలి అని అనుకునేటట్లయితే రెండు విషయాలు గ్రహించాలి. ఒకటి, నేను ఎవరిని, నేను ఎందుకు జన్మించాను, ఈ విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నేను ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరం అనేటటువంటిది పంచభూతములతో, పంచతత్వములు అంటారు కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ 5 తత్వముల యొక్క సమ్మేళనతో తల్లి గర్భంలో ఈ శరీరం తయారవుతుంది. ఎట్లా తయారవుతుంది అంటే, మీరు తీసుకునేటటువంటి ఆహారము ద్వారా వీర్యోత్పత్తి జరిగి ఈ స్త్రీ పురుషుల యొక్క సంగమములో శుక్ల శోణిత కణములతో ప్రకృతి ఈ రూపాన్ని అక్కడి గర్భంలో జరుగుతుంది. బీజము నుంచి అది అండముగా, అండము నుంచి ఈ యొక్క శరీరముగా, పిండముగా మారుతుంది. అయితే మరి శరీరం నాకు ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే, పూర్వార్ధపు కర్మలు అని చెప్తారు. అంటే పూర్వజన్మలలో మీరు చేసినటువంటి పుణ్యము పాపము అనే కర్మ ఫలములు ఏవైతే ఉంటావో వాటిని అనుభవించడానికి ఆ పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి దివ్యమైన వరప్రసాదమే ఈ దేహము. అంటే పూర్వజన్మల్లో మీరు చేసుకున్నటువంటి శుభకర్మలు, అశుభకర్మలు, వాటి ఫలితాలను అనుభవించడానికి ఈ శరీరం లభించింది. ఒకటి. తర్వాత ఈ శరీరము మనం జన్మించాము కదా, ఎవరి దగ్గర జన్మిస్తాం, తల్లిదండ్రులుగా ఏర్పాటు అవుతారు. ఈ తల్లిదండ్రులుగా ఏర్పాటు కావడానికి ఆ తల్లే, ఆ తండ్రే నాకు తల్లిదండ్రులుగా మారాలి అంటే దీనికి మళ్ళీ కారణం ఉంది. అదే రుణపాశము అంటారు. రుణములు రుణానుబంధ రూపేణ పశు, పత్ని, సుతాలయ, మాత, పిత ఇవన్నీ మీకు లభిస్తాయి. గత జన్మలలో ఎవరితోటైతే రుణములు మీరు పాశములుగా పెంచుకున్నారో వ్యవహారాలు జరిపించేటప్పుడు అవి అక్కడ సెటిల్ కానప్పుడు తిరిగి వాళ్ళ మధ్యకు పోయి మీరు జన్మిస్తారు. వారే మీకు తల్లిదండ్రులుగా ఏర్పాటు అవుతారు. అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా వస్తారు. మీకు వివాహ వయసు రాగానే, యుక్త వయసు అవగానే వివాహం వచ్చినప్పటికీ భార్యలు కూడా మీకు రుణపాశం ద్వారా ప్రాప్తమైపోతారు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే ఆ గత జన్మలలో మీరు ఎవరెవరికి రుణపాశంలో ఉన్నారో వారే ఇక్కడ మీకు తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు, ఐశ్వర్యము ఇవన్నీ మీకు సంప్రాప్తమైపోతాయి. అయితే ఈ శరీరం అనేటటువంటిది ప్రకృతి నుంచి వచ్చినటువంటిది శరీరం. ఇది పంచభూతములు, ఇది శరీరము. దీనినే ప్రకృతి యొక్క వికృతి రూపము అంటారు ఈ దేహానికి. ఈ దేహమే కాదు, సర్వదేహాలు అంటే ద్విపాద పశువులు అంటే మానవులను ద్విపాద పశువులు అంటాము, చతుష్పాద పశువులు అంటారు. తర్వాత తిరియక్ ప్రాణులు అంటే భూమి మీద అర్థంగా పాకుతూ పోతుంటవి. అవి జలచరాదులు, క్రిమికీటకాదులు, పశుపక్షాదులు, ఈ సర్వదేహములు ఏమైతున్నావో ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వికృతి రూపముగా వచ్చినటువంటి స్వరూపమే ఈ దేహము. ఇది గమనించండి. ఎన్ని దేహాలు. అయితే ఈ దేహం అనేటటువంటిది నేను కాదు. నేను అనేటటువంటిది ఒక చైతన్య శక్తి. దానినే ఆధ్యాత్మిక భాషలో ఆత్మ అంటారు. అంటే ఇక్కడ మీకు రెండు వచ్చాయి. మళ్ళా నేను, నాది. నాది అనేటటువంటి ఏదొచ్చింది, నేను అనేటువంటిది ఏదయ్యింది. నేను అనేటటువంటిది ఆత్మ, నాది అనేటటువంటిది శరీరము. ఇక్కడ గమనించాల్సింది,
మూడు పదార్థములు శాశ్వతమైనటువంటివి. ఈ మూడు పదార్థములకు మరణము లేదు, జన్మము లేదు. ఈ మూడు శాశ్వతమైనటువంటిది. మరి ఏది మరణిస్తుంది, ఏది జన్మిస్తుంది, శాశ్వతమైనటువంటిది ఏమిటి అని ప్రశ్నిస్తే రెండు చైతన్యం అవుతావి, ఒకటి జడమవుతావి. జడమనేటప్పటికి ప్రకృతి వస్తుంది, చైతన్యం అనేటప్పటికి ఆత్మ చైతన్యము, పరమాత్మ చైతన్యం. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడింటి యొక్క అద్భుతమైనటువంటి రంగస్థలమే ఈ యొక్క ప్రకృతిలో జరుగుతూ ఉంటుంటవి. అయితే ఇక్కడ గమనించాల్సినది జన్మ మరణము. ఏది జన్మిస్తుంది, ఏది మరణిస్తుంది అని గ్రహిస్తే ప్రకృతిలో నుంచి వికృతి రూపముగా వచ్చినటువంటి సర్వ దేహములు కూడా మరణిస్తాయి. అన్ని పిప్పిలికాది బ్రహ్మ పర్యంతము ఏవైతే ప్రకృతి తత్వముగా మీకు పంచభూతములుగా కనబడుతున్నావో, ఈ పంచభూతములలో నుంచి వికృతి రూపముగా తయారైనటువంటి సమస్త దేహములు, ద్విపాద పశువులు, చతుష్పాద పశువులు, పశుపక్షాదులు, క్రిమి కీటకాదులు, జలచరాదులు, ఈ వృక్షములు, ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినటువంటివి. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రకృతిలో లయమైపోతాయి. మరి శాశ్వతము ఆత్మ శాశ్వతము, పరమాత్మ శాశ్వతము. మరి పరమాత్మ శాశ్వతం ఇక్కడ గమనించండి. పరమాత్మ అనేటటువంటి వాడు ప్రకృతిలో నిండి నిబిడీకృతమై అణువున విద్యామానుడై సర్వత్రా వ్యాపకుడై ఉంటాడు. ఆత్మ పరమాత్మ అనేటటువంటి వ్యాపకత్వంతో విశ్వమంతా వ్యాప్తి చెంది ఉంటూ ఆత్మ ఏకదేశి అయి అనేకమైన కోట్ల కొలది లెక్కలేదు ఆత్మలు ఉంటవి. ఈ ఆత్మలే ప్రకృతిని ఆశ్రయించి ప్రకృతిని భోగిస్తూ ప్రకృతిలో చిక్కుబడిపోతుంటుంటవి. పరమాత్మ అనేటటువంటి వాడు ప్రకృతిని భోగించకుండా ప్రకృతిలో సాక్షిగా ఉంటూ ఈ ఆత్మలు చేసినటువంటి కర్మలు ఏమైతే ఉంటుంటావో వాటికి ఫలితాలు ఇస్తుంటుంటాడు. తను సపరేట్గా ఉంటాడు. ఇప్పుడు పరమాత్మ పక్కన పెడదాం, ఆత్మ దగ్గరికి వద్దాం. ఆత్మ ఈ ప్రకృతిలోనికి వచ్చి ఈ వికృతి రూపము ధరించడమే జన్మ. అది గ్రహించండి. ప్రకృతిలోనికి వచ్చి ఈ శరీరాన్ని ధరించడమే జన్మ. శరీరం ఎందుకు ధరించాను అంటే పూర్వార్ధపు కర్మలు, గత జన్మలలో నేను చేసినటువంటి కర్మలని సంచిత రూపములో డిపాజిట్ అయ్యి నాలోనే అవి నా కూడా ఆగామి రూపంలో ప్రయాణం చేసి ఎవరితోటైతే నేను రుణపాశములు పెంచుకొని ఉన్నానో ఆ రుణపాశముల బంధనములో బంధింపబడిపోయి వారి వారి గర్భాలలోనికి వెళ్ళిపోయి జన్మించడము, రావడమే జన్మ. అది మరి ఇలాంటి ఆత్మకు మరణముందా? లేదు. దీనికి గీతాచార్యుడు మనకి చక్కగా చెప్పుకుంటూ వచ్చారు భగవద్గీతలో. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తత్సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఈ దేహాలన్నీ నశించిపోతాయి. దేహాలు ఏమీ శాశ్వతంగా ఉండవు. మరి శాశ్వతంగా ఉండేటటువంటిది ఆత్మ. ఆత్మ ఒక్కటే శాశ్వతంగా ఉంటుంది. దేహాలు నశించిపోతాయంటే అర్థం ఏమిటి? ఇక్కడ పంచతత్వములలో నుంచి ఈ దేహము తల్లి గర్భములో ఈ రూపం తయారయ్యింది. ఈ రూపము మానవ రూపము కావచ్చు, లేదా పశుపక్షాదుల రూపములు కావచ్చు, తిరియక ప్రాణులు కావచ్చు. అంటే వీటిని ఆధ్యాత్మిక భాషలో ఏమంటారంటే కర్మ శరీరము, భోగ శరీరము, స్థావర శరీరాలు అంటారు. సర్వ శరీరములలోనికి ఆత్మ ప్రవేశించి ఈ ప్రకృతిపై కంటే భూమి మీదకి రావడమే జన్మ. మరి మరణించడం అంటే ఏమిటి? ఈ శరీరాల నుంచి ఆత్మ తిరిగి బయటకు పోతుంది.
ఈ శరీరం మిగిలిపోతుంది. ఈ శరీరము అలాగే ఈ ప్రకృతి అనే ఈ దేహము తిరిగి పంచతత్వములో విలీనమైపోతుంది. అదే మరణము. చైతన్యమైన ఆత్మ ప్రవేశించడము జన్మయింది. ఈ చైతన్యం ఆత్మ బయటికి రావడము మరణమైంది. అంటే ఈ స్థానంలో మీరు జన్మించారు. బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య, మరణాంతరము, మళ్ళీ దేహప్రాప్తి. ఈ అవస్థలు మనకు వచ్చాయి. ఈ స్థానంలో జన్మించారు. ఈ స్థానం వచ్చింది. ఈ స్థానానికి మధ్య సమయం కొంత ఉంటుంది కదా, అదే జీవనయాత్ర. ఒక స్థానంలో జన్మించి ప్రయాణం చేస్తూ 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 చివరికి చేరుకోవడమే మరణం అవుతుంది. వృద్ధాప్యం అవస్థ వచ్చి అక్కడి నుంచి మరణం వచ్చేస్తుంది. బాల్యావస్థ జన్మించారు, బాగుంది, మీకు తెలియకుండానే యవ్వనావస్థ వచ్చేసింది, యుక్త వయసు వచ్చింది, వివాహం జరిగింది, కొత్తగా సంబంధం ఏర్పాటయ్యింది, భార్య. ఆ తర్వాత ప్రయాణం సాగిస్తున్నారు. కొంత సమయం అది జరిగింది, బిడ్డలు వచ్చారు, మళ్ళా కొంత సమయం జరిగింది, వాళ్ళకి బిడ్డలకి పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి చదువులు చదివించారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఉద్యోగస్తులు అయ్యారు, మళ్ళీ వాళ్ళకి వివాహాలు చేశారు, మళ్ళీ మీకు కోడళ్ళు వచ్చారు, మళ్ళీ వెళుతున్నారు. మనోళ్ళు మళ్ళా వచ్చారు, ఇంకా వెళుతున్నారు. మీకు తెలియకుండా వృద్ధాప్యావస్థ వచ్చేసింది. ఆ తర్వాత మరణం అయిపోయింది. మరి జన్మించిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఈ మధ్య సమయంలో మీరు ఏం చేసుకున్నారో అదే మీ యొక్క ఫలములు, కర్మఫలములు అంటారు. ఇది కర్మక్షేత్రము. ఇలాంటి కర్మక్షేత్రములో మీరు ఏం చేసుకుంటారో దానినే తిరిగి మీరు ప్రాప్తం చేసుకుంటారు. యత్ కృతం కర్మ తత్ఫల ప్రాప్త కర్మఫల ప్రదాత పరమాత్మ. అయిపోయింది. ఓ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారు? మంచి పనులు చేస్తారా? పుణ్యపు కర్మలు చేస్తారా? లేకపోతే దుష్ట కర్మలు చేస్తారా? మీ ఇష్టమే. మీకు స్వతంత్రం ఉంది. ఆత్మ శరీరానికి వచ్చిన తర్వాత ఆత్మకి స్వతంత్రం ఉంది. అది భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైనటువంటి వరప్రసాదమే. మరి జన్మించిన తర్వాత మరణించేంత లోపల మీరు చేసే కర్మలు ఏమైతే ఉంటావో అవన్నీ కూడా మీ వెంటే వస్తాయి. ఎలాగనా అంటే మీరు చేస్తునేటటువంటి ప్రతి కర్మ కూడా మీలోనే ఒకటి ఉంటుందండి. అదేమిటంటే మనస్సు. ఆత్మ అంతర్భాగముగా మనస్సు ఉండదు, ఆత్మతో కలిసి ఉంటుంది మనస్సు అనేటటువంటిది. మనస్సుకి ఆత్మకు చాలా విడదీయలేనటువంటి సంబంధంతో ఉంటుంది మనస్సు. మనస్సు యొక్క స్థితులు కలుసుకొని ఉంటవి. అవి ఏమిటంటే చిత్తము, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం. ఎన్నొచ్చాయి? మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం 4 వచ్చాయి. ఈ 4 కూడా ఎక్కడుంటాయి? మనస్సు అనే దాంట్లో ఉంటాయి. ఈ మనస్సు ఎక్కడుంటుంది? ఆత్మను పట్టుకొని ఉంటుంది, జలగలాగా ఆత్మను పట్టుకుని ఉంటాయి. ఆత్మ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఈ మనస్సు ఏం చేస్తుంది? ఆత్మతో ప్రయాణం చేస్తుంది. మనస్సు ప్రయాణం చేసిందంటే చిత్తం వెళ్ళిపోయింది, తర్వాత బుద్ధి వెళ్ళిపోయింది, అహంకారం వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా ఆత్మతో పాటు వెళ్ళిపోతాయి. ఎక్కడ ఎవరి దగ్గర జన్మలు తీసుకోవాలో ఆయా గర్భాల్లోనికి ఆత్మ ప్రవేశిస్తే మళ్ళీ ఇవన్నీ ప్రవేశించేస్తే ఆత్మతోటి. అయితే ఇక్కడ గమనించారా మీరు? ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు నేను ఏ కర్మలు చేస్తున్నానో అవన్నీ కూడా నాలోనే, అంటే ఆత్మ యొక్క అంతర్గతమైనటువంటి ఆత్మను పట్టుకొని ఉన్నటువంటి మనస్సులో డిపాజిట్ అవుతాయి. మనస్సులో డిపాజిట్ అవుతాయంటే అర్థం ఏమిటి? ఇక్కడ మనస్సులో మళ్ళీ కొన్ని స్థితులు ఉంటాయి. మనస్సు, ఆత్మ, మనస్సులో అంతర్భాగమైనటువంటి చిత్తము, బుద్ధి, అహంకారం చిత్తంలో రికార్డ్ అయిపోతాయండి. మీరు ఏమి చేస్తున్నా అవన్నీ కూడా చిత్తంలో రికార్డ్ అయిపోతాయి. మీరు ఏదైనా పని చేయాలని అనుకోండి,
వెంటనే స్పందించేదేమిటి? మనస్సే. ఆలోచన చెయ్యాలన్న మనస్సే, పనులు చెయ్యాలన్న మనస్సే. ఏం చేత? ఆత్మకు మనసుకి విడదీయనటువంటి సంబంధంతో కలిసి ఉంటాయి. కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా ఫస్ట్ మీరు పట్టుకోవాల్సింది మనసు యాక్టివేట్ అయిపోతుంది. ఈ మనసులోనికి వెళ్ళి మీరు మనసులోంచి ఆలోచన ప్రారంభిస్తారు కదా. ఈ ఆలోచన ప్రారంభించే స్థితి ఏమైతే ఉంటుందో ఎక్కడ ఆలోచిస్తారు? చిత్తం దగ్గరికి వెళ్తారు. అంటే మనస్సు యొక్క రెండో స్థానం అన్నమాట, మనస్సు యొక్క స్థితి అన్నమాట. చిత్తంలోనికి వెళ్ళిపోతారు. చిత్తంలోనికి వెళ్ళిపోగానే చిత్తంలో అంతవరకు ఏమైతే రికార్డ్ చేసుకున్నారో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు దానికి అనుగుణంగా మీరు ఆలోచిస్తుంటుంటారు. ఆలోచన వచ్చినప్పుడు అది మంచిదా, చెయ్యొచ్చా, చెయ్యకూడదా, ఇది చేస్తే ఎలా అవుతుంది, చేయకపోతే ఏమంటారు, వాళ్ళేమంటారు, చేస్తే దీని పర్యాసం ఎలాగుంటుంది అని మళ్ళీ ఇన్ని రకరకాలుగా ఆలోచన చేసేసుకుంటుంటారు. మీరు ఇన్ని రకాలుగా ఆలోచన చేసేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి వచ్చేదే మళ్ళీ ఇంకొక స్థితి, బుద్ధి. అందుకే అంటే అది మీరు ఏమైనా పొరపాటు చేశారనుకోండి, నీ బుద్ధి ఏమైపోయిందిరా, నీ బుద్ధి లేదా నీకు, ఎవరి పని చేసావు అనేస్తాడు. అంటే బుద్ధి అక్కడ ఏమైపోయింది? జడ్జిమెంట్ కెపాసిటీ. ఎక్కడి నుంచి వచ్చింది? మీ అనుభవం ద్వారా వచ్చింది, మీరు పొందుకున్న జ్ఞానం ద్వారా వచ్చింది. మీరు పొందుకున్న జ్ఞానం కావచ్చు, మీరు పొందుకున్న అనుభవం కావచ్చు, ఇవన్నీ రికార్డ్ అయిపోయి ఉంటే మనసులోనే. దాన్ని ఫిల్టర్ చేసుకొని బయటకు వచ్చేటటువంటిది బుద్ధి రూపంలో ఆ కర్మం ఏదైతే వస్తుందో అది వస్తుంది. వెంటనే సందేశాలు. ఇది సమయము టైం ఎంత లేదండి, వెంటనే టక్క 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 క్షణము లోపటే, క్షణం కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 100x100 అంత చేస్తే 10,000 భాగాలు ఎంత బాగా ఉంటుంది, కనబడుతుంది, సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మముగా నిర్ణయాలు లోపల టక్క టక్క జరిగిపోతుంటుంది. దానికి అనుగుణంగానే మీరు కర్మ చేయడం ప్రారంభించేసేస్తారు. అయిపోయింది, కర్మ చేస్తారు. బుద్ధి నిర్ణయించేసింది, కర్మ చేస్తారు. కర్మ చేసేటప్పటికి మీరు కర్మ ఎలా చేస్తారు? వెంటనే మీ ఆత్మ ఆర్డర్స్ పాస్ చేసేసింది కర్మేంద్రియాలకి, వెంటనే కర్మ జరిగిపోయాయి. ఆ కర్మ సక్సెస్ అయిపోయింది అనుకున్న ఆ పని, ఆహా నేనే చేశాను, నా వల్ల జరిగింది అనేటటువంటి ఒక నేను చేశాను అనే భావం వచ్చేస్తుంది మీలో. ఆ నేను చేశాననే భావన రావడమే మీకు అహం. మీరు కింద పడ్డారు. నేను చేశాను, నా వల్ల జరిగింది, నేనే చేయగలను అని ఏదైతే నాలోంచి భావన బయటకు వచ్చిందో అంటనే మీరు కింద పడతారు. దాన్నే అహం అంటారు. మరి జ్ఞానిగా అయినటువంటి వారు, మీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటటువంటి వారు అయినటువంటి మీరు దీన్ని వదిలిపెట్టగలరా? అహాన్ని వదిలిపెట్టగలరా? అహం అంటే నేను, ఈ నేననే భావన వదిలిపెట్టగలరా? నేనేది వచ్చింది? ఆత్మ వచ్చింది. కానీ ఇక్కడ ఇదే నేను అనే దానికి కర్మలోకి వచ్చినప్పుడు అహం వచ్చేసేసింది. ఈ అహం వెనకాల బుద్ధి ఉంది, బుద్ధి వెనకాల చిత్తం ఉంది, చిత్తం వెనకాల ఇవన్నీ కలుపుకొని మనస్సు ఉంది. మరి ఈ మనస్సుని మీరు జయించగలుగుతున్నారా? ఆధ్యాత్మిక మార్గంలో మీరు ముందుకు వెళ్ళాలి అనుకునేటట్లయితే మీరు మొట్టమొదట జయించాల్సినది మీ మనస్సును జయించాలి. ఎందుచేతన మీ మనస్సును జయించాలి? మనస్సుకి, ఇంద్రియాలకి, ఆత్మకు అబ్బో విడదీయనటువంటి బంధం, చాలా కఠినమైన విడమీదంటే పాసంతో బంధించబడిపోయి ఉన్నది. ఇలాంటి మనస్సులోనే అనేక జన్మల తాలూకా సంస్కారాల రూపంలో రికార్డ్ అయిపోయి ఉండిపోతాయి. ఇందులోనే మీ బలహీనతలు ఉంటాయి, ఇందులోనే మీ సంస్కారాలు ఉంటాయి. కాబట్టి మీరు సాధన చెయ్యాల్సినది నేను ఒక చైతన్యమైన ఆత్మను, ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరం అనేటటువంటిది నాకు ఒక వాహకము, రథము. ఇలాంటి రథం అనేటటువంటి శరీరములో ఆత్మకు అంటిపెట్టుకుని ఉన్నటువంటిది నా మనస్సు ఏదైతే ఉందో, ఈ మనస్సులో సంచిత కర్మలు, ఏమైతే చేస్తూ వచ్చానో ఇవన్నీ కూడా నా మనస్సులో చిత్తం రూపంలో డిపాజిట్ అయిపోయి ఉన్నవి. నేను చనిపోయిన తర్వాత నా కూడా ఈ ప్రయాణం చేసి ఆగామి రూపంలో ప్రయాణం చేసి ప్రారబ్ధ రూపంలో ఎవరితోటైతే నాకు రుణబంధం ఉన్నదో, రుణపాశం బంధింపబడి ఉన్నదో వాళ్ళ గర్భాల్లోనికి వెళ్ళిపోతాను. మళ్ళీ అప్పుడు ప్రారబ్ధ రూపంలో ఈ కర్మఫలాలన్నీ అనుభవిస్తాను. అంతే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి?
ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న కర్మలు ఏవైతే ఉన్నావో ఈ కర్మలన్నిటికీ కూడా ఆధారం ఎవరయ్యారు? మీరే అయ్యారు. ఐశ్వర్యంతో, సంపదలతోటి, మంచి సౌశీలమైన భార్యతోటి, రత్నాలు లాంటి బిడ్డలతోటి, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మంచి ఒక పొజిషన్, హోదాలో మీరు ఉంటున్నారంటే దీనికి ఆధారం ఎవరయ్యారు? మీరే. ఇలాంటి మీరు ఉన్నతమైనటువంటి ఒక మంచి ప్రగతి పదములో మీరు జీవనయాత్ర సాగించడానికి మీ కర్మే కదా ఆధారం అయ్యింది. మీరంటే మీ కర్మ అన్నమాట. కృతం కర్మ, అక్కడ చేశారు మీరు కర్మ, ఇక్కడికి వచ్చారో అనుభవిస్తున్నారు. ఈ అనుభవించేటటువంటి కర్మఫలం ఏదైతే ఈ జన్మలో అనుభవిస్తున్నారో ఈ జన్మలో మీరు అనుభవించడానికి పూర్వజన్మలో మీరు చేసుకున్న కర్మలు ఆధారం అయిపోయాయి. కాదంటారా అవునంటారా చెప్పండి? గత జన్మలలో మీరు చేసుకున్న కర్మఫలాలు ఇప్పుడు మీరు అనుభవిస్తున్నప్పుడు మరి ఈ జన్మలో మీరు చేసుకున్న కర్మఫలాలు ఇవి ఎక్కడ పోతాయి? రాబోయే జన్మకు ఆధారమైపోతాయి. అంటే రాబోయే జన్మ మరలా మీ చేతులలోనే ఉన్నది. రాబోయే జన్మ మీ చేతుల్లో ఉంది. ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటిది పూర్వజన్మ కర్మార్థం అనుభవిస్తే రాబోయే జన్మ ఈ జన్మలో, అంటే 2 రకాలుగా మీరు మార్గం ఇప్పుడు నడుస్తున్నారు. ఒకటి పూర్వార్ధపు కర్మలను అనుభవించడము, రెండవది రాబోయే జన్మకి ఇక్కడ శ్రేష్ఠ కర్మలు చేసుకొని రాబోయే జన్మకి వెళ్ళి అక్కడ మళ్ళీ అనుభవించడం. ఇలాగా పునరపి మరణం పునరపి జననం జాతస్య హి ధ్రువో మృత్యుం జన్మ మృతస్య చ. చావడము పుట్టడము, చావడము పుట్టడము, మరణము జన్మ, జన్మ మరణము, జన్మము మరణము, మరణము జన్మము. ఇదేనా మన యొక్క లక్ష్యము? ఏం చెప్తారు చెప్పండి? జనన మరణం అనే కాలచక్రంలాగా తిరగడమేనా మన లక్ష్యము? దీన్ని దాటుకొని బయటికి వెళ్ళాలా అంటే ఏం చెయ్యాలి? అసలు మీ లక్ష్యం ఏమిటండి చెప్పండి? మీ లక్ష్యం ఏమిటండి? చూస్తున్నారు కదా వీడియోని, మీ లక్ష్యం ఏంటో చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. ఒకటి నేను చెప్తున్నా వినండి. మీ లక్ష్యము జన్మ మరణం అనే కాలచక్రం నుంచి బయటకు వచ్చి మోక్ష ప్రాప్తిని పొందుకోవడం. దానినే పరాంతకాల ముక్తి, దాన్నే ముక్తి అంటారు. మరి ఆ ముక్తి అంటే ముక్తి అంటే పరమాత్మను లయమైపోవడమా? కళలోను కూడా పరమాత్మను లయం అవ్వరండి. రకరకాలు చెప్పేస్తున్నారు, పరమాత్మలో ఆత్మ పరమాత్మ లయమైపోతుందని ఈ సినిమాలో చూపిస్తున్నారు కదా. ఇది ఒక డెడ్ బాడీ మనిషి చనిపోతే అందులోంచి జ్యోతిలా పైకి వచ్చేసేసి అలా వెళ్ళిపోయి అక్కడ లయమైపోతుంది, అందరూ కలిసిపోతుంది చూపిస్తున్నారు కదా. అవన్నీ సినిమాలు, కమర్షియల్, అవి నమ్మకండి, ప్రసక్తే లేదు. ఆత్మ అనేటటువంటిది పరమాత్మలో ఎన్నటికీ లయం అవ్వదు. మరి ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే విడుదల. మీరు ఎక్కడ బంధింపబడి ఉన్నారో వాటన్నిటి నుంచి బయటికి రావడమే ముక్తి. శరీరంలోనికి ఆత్మ వచ్చిన తర్వాత ఈ వికృతి రూపంతో కనబడేటువంటి దేహము లోపట ఆత్మ ఉన్నది. ఇలాంటి ఆత్మ ఈ శరీరం నుంచి ఏం చేయాలి? కర్మలు చేయడం నేర్చుకోవాలి. అందుకనే మన పూర్వీకులు మహర్షులు ఏం చెప్పారంటే అష్టాంగ యోగాంగ సాధన చేయమన్నారు. చరిత్ర మార్చుకోవాలి, మనస్సును శూన్యం చేసుకోవాలి. దేవుడా 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 అని చెప్పి దేవుడి వెంట పరుగులు పెడుతున్నాం. ఇప్పుడు మనం పరుగులు పెట్టాల్సిన పని లేదు. దేవుడు ఎక్కడో లేడు, నా హృదయంలో ఉన్నాడు, నాకు రెండో వాడిగా ఉన్నాడు, నా ఎదురుగా ఉన్నాడు, నా తోడుగా ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, అంతా ఆయనే ఉన్నాడు. ఇది తర్వాత లెసన్లో చెప్పుకుందాం. ముందు ఆత్మ గురించి చెప్పుకుందాం. ఆత్మ ఇప్పుడు 2 మార్గాలు అన్నాను కదా. ఒక మార్గము పూర్వార్ధపు కర్మలు అనుసరించడము, రెండవ మార్గము ముక్తికి సాధన చేయడము. అదే ధర్మార్థ కామ మోక్షం అంటారు, చతుర్విధ పురుషార్థములు అంటారు. దీనికోసం సాధన చేయడము. మరి ఏంటండి సాధన చేస్తున్నారు మీరు? ధర్మార్థ కామ మోక్షం యొక్క సాధన చేస్తున్నారా? ఎంతసేపు కూడా ఒకటే మనకి యావ. ఏమిటా యావ? డబ్బులు సంపాదించుకోవడం, బ్యాంక్ బ్యాలెన్స్లో పెంచేసేసుకోవడం, కోట్లకు ఆస్తి సంపాదించేసుకోవడం, భూములు సంపాదించుకోవడం, ఇది అటాచ్మెంట్స్. ఇవన్నిటి నుంచి మీరు బయటికి రావాలి. అయితే ఇవన్నీ మాకు వద్దా? ఉండాలండి, సంపద ఉండాలి, ఐశ్వర్యంతో ఆనందంగా జీవించాలి. కానీ దేని యందు కూడా కోరిక లేకుండా మీరు ఏం చేస్తున్నారో ప్రతి కర్మ కూడా నిష్కామ కర్మతో మీరు సాధన చేయడం నేర్చుకోవాలి.
అయితే ఈ ఆత్మ ఎక్కడుంటుంది? శరీరములో 3 స్థానాల్లో ఆత్మ సంచరిస్తుంది. జాగృతావస్థలో కళ్ళయందు, తర్వాత స్వప్నావస్థలో హృదయంలోనికి వెళ్ళి హృదయంలో ఆత్మ ఉంటూ, ఎప్పుడు నిద్రావస్థలో అన్నమాట. మీరు నిద్రపోతున్నప్పుడు అప్పుడు హృదయంలో ఉంటుంది. హృదయంలోకి వెళ్ళి ఊరుకుంటుంది, అది ఊరుకోదు, అది ఏదో పని చేస్తూనే ఉంటుంది నిత్యం కూడా. స్వప్నము కలలు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఆత్మ జాగృత అవస్థలో ఏమైతే కర్మలు చేస్తూ వచ్చిందో ఇవన్నీ మనసులో రికార్డ్ అయిపోయాయి కదా. అంటే ఏంటి? చిత్తంలో ఉన్నవి కదా, ఇవన్నీ బయటికి తీస్తుంది. అవి గత జన్మలో కావచ్చు, మీకు తెలియనటువంటి రకరకాల విధానాల్లో మీకు ఆ స్వప్నంలో వస్తుందండి. ఇవన్నీ ఎవరు సృష్టించారు అంటే మీరే. కలల రూపంలో మీరే అవన్నిటినీ సృష్టించుకొని అవన్నీ చూసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తారు. మీరు స్వప్నంలో ఆనందాన్ని అనుభవిస్తారు, స్వప్నంలో దుఃఖాన్ని అనుభవిస్తారు, స్వప్నంలో భయపడిపోతారు, స్వప్నంలో కేరింతలు పడతారు, స్వప్నంలో అరణ్య శ్రేణిని చూస్తారు, సముద్ర జల రాశిని చూస్తారు, అబ్బో పర్వత శ్రేణిని చూస్తారు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు స్వప్నంలో కంటూ ఉంటారండి. అప్పుడు ఆత్మయే హృదయం నుండి స్వప్నావస్థలోనికి వెళ్ళి స్వప్నావస్థలో ఇవన్నీ అనుభవం చేసుకుంటూ అక్కడ ఉంటుంది, క్రీడిస్తుంది. అది 2వ స్థానం. 3వ స్థానము హితనాడులు అని ఉంటవి. ఈ హృదయం నుంచి శరీరం అంతా హితనాడులు ఉంటవి. ఈ హితనాడులోనికి వెళ్ళిపోద్ది. దానిని సుషుప్తావస్థ అంటారు. సుషుప్తావస్థలోనికి వెళ్ళిపోయి హితనాడుల గుండా శరీరం అంతటా సంచరించి శరీరాన్ని రిపేర్ చేసుకుంటుంది, శరీరాన్ని బాగు చేసుకుంటాను. ఏ విధంగా? ఈ అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని శరీరాన్ని బాగు చేసేసుకుంటుంది. ఫ్రెష్గా అయిపోతారు. అప్పుడు నిద్రపోతుంది. మళ్ళీ నిద్రపోగానే మెలకు వచ్చేస్తుంది. మీకు మెలకు రాగానే కళ్ళు తెరిచేస్తారు. కళ్ళు తిరిగి టక్కన మీద కళ్ళలోకి వచ్చేస్తారు. ఆత్మ వచ్చేస్తుంది. ఈ విధంగా ఆత్మ ఈ ప్రాణులు గుండా హృదయావస్థ యందు ప్రాణములలోనికి వెళ్ళి ప్రాణములోంచి హితనాడులు గుండా అంతా తిరిగి ఈ శరీరాన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసేసుకుంటుంది అన్నమాట. ఇది ఆత్మ ఉండే స్థానము. కాబట్టి ఇలాంటి ఆత్మ చైతన్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, దీనికి మరణం లేదు. గీతాచార్యులు అదే చెప్పారు మనకి. నైనం చందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లయంత పూన శోష యతిమారుత. ఆత్మ శాశ్వతము. ఆత్మ అగ్నిలో దహింపబడదు, గాలిలో ఎండబెట్టబడదు, నీటిలో ముంచబెట్టబడదు, ఆ ఖడ్గం చేత ఛేదింపబడదు. అబ్బో చాలా మంది శ్లోకాలు భగవద్గీతలో శ్రీకృష్ణాచార్యుల వారు మనకి చెప్పుకుంటూ వచ్చేసారు. కాబట్టి మీరు దేహము కాదు, మీరు ఒక చైతన్య శక్తి, ఆత్మ అని మీరు గ్రహించండి. దీనికి ఇంకా ఉదాహరణలు చెప్పాలంటే చాలా ఉన్నవి. వినండి, చెప్తాను. పోనీ నాకు ఒక 3 స్నేహితులు ఉన్నారండి. వినండి, జాగ్రత్తగా వినండి. 3 స్నేహితులు ఉన్నారు. నేను సంపాదించినటువంటి సమస్తమైనటువంటి సంపదలన్నీ కూడా ఈ 3కి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేస్తుంటే నా సంపాదనలను కొన్ని ఏదో పొరపాట్లు జరిగాయి. పోలీసులు పట్టుకున్నారు, కేసు ఫైల్ చేశారు, కోర్టు తీసుకెళ్ళిపోయారు. జడ్జి గారు ఉన్నారు, అన్నీ నిరూపణ అయిపోయాయి. జడ్జి గారు నాకు శిక్ష విషయం ఉందని, అబ్బాయి నువ్వేమైనా చెప్పదలుచుకుంటే చెప్పరా అబ్బాయి అని అన్నారు. ఆలోచించాను. ఏమండోయ్ అయ్యా జడ్జి గారు, నాకు ఒక 3 స్నేహితులు ఉన్నారండి. ఆ 3కి నేను నా యావత్తు సంపద వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకే మీరేమన్నా శిక్ష విధించండి, నన్ను వదిలిచిపెట్టండి అని అన్నాను. అదే 3ని పిలవరా అబ్బాయి అని అన్నారు. తీసుకురా అన్నాను. మొదటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. వెళితే ఇలా జరిగినంతా చెప్పి కోర్టుకి రమ్మన్నాను. అమ్మో నాకు కోర్టు అన్నా, జడ్జి గారన్నా, ఈ పోలీసు అన్నా భయం, నేను రాను పో అని అన్నాడు ఆయన. పోయాడు. 2వ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. అయ్యా స్నేహితుడా, ఇలా జరిగింది, నువ్వు రావాలి, వచ్చి సాక్ష్యం చెప్పు అన్నాను. అంటే వాడేమన్నాడంటే, వస్తాను కానీ గుమ్మం దాకా వస్తాను, లోపలికి రాను అని వాడంటాడు. అదేంటారు అబ్బాయి లోపలికి వచ్చి సాక్ష్యం చెప్పాలంటే, అబ్బాయి నేను లోపలికి రానంటాడు వాడు. అంటే వాడు పోయాడు. 3వ వాడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాను. అయ్యా ఇలా జరిగింది, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు అని అన్నాను. నాకేం భయం, ఉన్నాడో వస్తాను అన్నాడు. ఇక్కడ గమనించండి, మొదటి స్నేహితుడు ఏమన్నాడు? నేను రాను పో అని అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే అక్కడ నేను జీవించి ఉన్నప్పుడు నేను సంపాదించినటువంటి సమస్తమైన సంపదలు ఇవేమన్నా నా వెంట వస్తాయండి? అక్కడ విడిచిపెట్టి ఒక్కడే పోతున్నాను. అయిపోయిందా?
రెండో స్నేహితుడు ఏమన్నాడు? గుమ్మం దాకా వస్తానన్నాడు. అంటే అర్థం ఏమిటి? నాకు జన్మనిచ్చినటువంటి తల్లి, తండ్రి, నన్నే నమ్ముకొని వచ్చినటువంటి సహధర్మచారిణి, నా భార్య, నా గర్భాన్ని పుట్టిన బిడ్డలు, వీళ్ళు ఎవరైనా నా వెంట వస్తారండి? దేహము, దేహ సంబంధికులు వీళ్ళెవ్వరూ నా వెంట రారు. శ్మశానం దాకా వస్తారు, తలలు కడుక్కుంటారు, పోతారు, ఎవరు ఎలగల పోతారు, అయిపోయింది ఆ పనిక. మరి మూడో స్నేహితుడు అన్నాడు, వస్తానన్నాడు కదా, వాడెవడు అంటే నేను చేసినటువంటి కర్మ అదే ఆగామి రూపంలో నాకు కూడా వచ్చేస్తుంది. జడ్జి గారు, యమధర్మరాజు అక్కడ ఫైనలైజ్ అయిపోతాయి. అబ్బాయి ఇన్ని మంచి కర్మలు చేసావురా, ఇన్ని అశుభ కర్మలు చేసావురా, నిన్ను ఎందుకు పంపించాను భూమి మీదకి? మోక్షప్రాప్తిని పొందుకోవడానికి పంపిస్తే నువ్వు మోక్షప్రాప్తిని పక్కన పెట్టేసేసుకున్నావు, నీ ఇష్టానుసారంగా కర్మలు చేసేసావు. కాబట్టి నువ్వు చేసిన కర్మలన్నిటికీ మళ్ళీ నువ్వు సెటిల్ చేసుకొని రా. నువ్వు ఇగో ఇన్ని మంది చేత రుణాలు పెంచేసుకున్నావు, ఈ రుణాలన్నీ సెటిల్ చేసేసుకో అని మళ్ళీ భూమి మీదకి మళ్ళీ శరీరానికి ఇస్తానని చెప్పి శరీరం ఇచ్చి మళ్ళీ తోసాడు. ఇదిగో అదే ఇప్పుడు అనుభవిస్తున్నాం. పూర్వజన్మ కృతం పాపం ఆర్థిక రూపేణ పీడిత, అంగవైకల్య రూపేణ పీడిత, పతి రూపేణ పీడిత. శాడిస్ట్ మొగుడు దొరుకుతాడు. పత్ని రూపేణ పీడిత, గయ్యాడి భార్య దొరుకుతుంది. కొడుకులు అబ్బో మండ్రగబ్బలు, తేళ్ళు, పాములు, భయంకరమైన సంతానం, తల్లిదండ్రులు చంపేస్తున్నారు కదా, ఇలాంటి కొడుకులు పడుతున్నారు. మరి ఎలాంటి కర్మ చేస్తారో ఆలోచించండి. అదే శ్రేష్ఠ కర్మ చేశారు. పూర్వజన్మ కృతం పుణ్యం ఐశ్వర్య రూపేణ ప్రాప్త, మంచి ఐశ్వర్యంతో సంపదలతో ఆనందంగా జీవిస్తారు. పతి రూపేణ ప్రాప్త, మంచి పురుషుడు, చక్కటి భర్త లభిస్తాడు. పత్ని రూపేణ ప్రాప్త, సౌశీల్యవతి అనేటువంటి భార్య లభిస్తుంది. సుతాలయ, కొడుకులు, రత్నాలు, వజ్రాలని బిడ్డలు పడతారు. ఏం కావాలండి? దీని అంతటికి బేస్ ఏదండి? మీరు చేసిన కర్మే. ఇవన్నీ అక్కడ జడ్జిమెంట్ ఎక్కడ జరిగాయి? మీరు చేసిన కర్మ తీసుకొచ్చేసింది, అక్కడ చెప్పేసేసింది. అక్కడ ఏమైనా జడ్జిమెంట్ అయిపోయాయి, రెండో జన్మకి వచ్చేసారు, ఇప్పుడు అనుభవిస్తున్నాం. చూస్తున్నాం కదా ఎవరెవరు ఎలా జన్మిస్తున్నారు. దీని అంతటికి కారణము మనం చేసుకున్న కర్మ బేస్. ఇప్పుడు కర్మ మార్చండి. దైవం పేరుతో మీరు చేస్తున్న కర్మలు ఏవి కూడా మీకు పుణ్యఫలాలుగా ఉంటాయి తప్ప అవి మిమ్మల్ని ఉన్నత గతికి కానీ పతనావస్థ కానీ తీసుకొని రాకుండా వాటి ఫలితాలని అనుభవింపచేయిస్తాయి, అంతే. మరి ఈ ఫలితాలు అనేటటువంటివి మీరు శ్రేష్ఠ కర్మ చేస్తున్నారా, అశుభ కర్మ చేస్తున్నారా? చేసే కర్మ నిష్కామ కర్మతో జరగాలి. అలాగని చెడు కర్మ చేయకండి. శ్రేష్ఠ సత్కర్మలే ఈశ్వరార్పణ చెయ్యండి. ఇంకో కథ చెప్తాను, వింటారా? వినండి. నేనున్నానండి రాజమహేంద్రవరం. అక్కడ రాజమహేంద్రంలో రాజుగారు వజ్రాలు వైడూర్యాలతోటి భూమి ఇప్పుడు సంత అనుకుంటున్నాం కదా, అలాగా రోడ్డు మీద రాసులకు పోసి అమ్ముతున్నారు. నాకు విషయం తెలిసింది. నేను ఎక్కడున్నాను? విశాఖపట్నంలో ఉన్నాను. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రం వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలి. వ్యాపారస్తుడిని వ్యాపారం చేయాలి. అక్కడి నుంచి వజ్రాలన్నీ కూడా రోడ్ల మీద రాసుకుని పోసి అమ్ముతున్నారని తెలిసింది. జరుగుతున్నవి, వెళతానని చెప్పేసి ఇక్కడి నుంచి బయలుదేరాను. అప్పట్లో పూర్వపు రోజుల్లో ఇప్పుడు ట్రావెలింగ్ కన్వీన్స్ ఏమీ లేవు, అంతా గుర్రాల మీదే లేదా నడకే. ఒక గుర్రం మీద వెళ్ళిపోయాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చీకటి అయిపోయింది. అక్కడ అయ్యా ప్రజలు ఒక ఆయన అడిగాను, ఏమంటే నేను వ్యాపారం చేయడానికి వచ్చాను మీ గ్రామానికి, మీ పట్టణానికి. మాలాంటి యాత్రికులకి ఏదైనా ఇక్కడ సౌకర్యార్థము మీ రాజుగారు సత్రం లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఆయన చెప్పాడు, రోజు ఆ పక్కన వీధిలోనే ఒక సత్రం ఉందండి, మీ వ్యాపారస్తుల గురించే మా రాజుగారు కట్టేసి కన్స్ట్రక్షన్ చేశారు, ఆడికి వెళ్ళండి అని చెప్పాడు. ఆడికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఆ సత్రం తాలూకా అధికారి నిన్ను చూసి, ఎవరయ్యా నువ్వు ఏంటి సంగతి అడిగితే నావన్నీ చెప్పుకుంటూ వచ్చాను. చెప్తే ఆయన అన్నాడు, సరే మీకు మేము ఒక గది ఇస్తాం, గదిలో ఉండండి, హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండండి. నేను మీకు కొన్ని నియమాలు ఇక్కడ చెప్తాం. ఈ నియమాలను అనుసరించి మీరు చేసుకోవాలి. ఏమిటా నియమము? మొదటి నియమము, 4 రోజులు మీరు ఇక్కడ ఉండాలి. ఇక్కడ మీరు 4 రోజుల వరకే మీకు పర్మిషన్. 4 రోజులు అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి ఉండకూడదు. ఉన్నారంటే మీ శిరస్సు ఖండిస్తాం. 4 రోజులు మీరు
అన్ని పనులు ముగించుకోవాలన్నాడు. ఒక 4 రోజులు ఎందుకండి, ఒక రోజులో చేసుకుని పోతాను ఇక్కడి నుంచి, నాకెందుకు అనుకున్నాను. బాగుంది. ఆ 2వ నియమం చెప్పండి అన్నాను. ఆ 2వ నియమం ఏమిటంటే, మీరు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు మీకు సకల ఆహార పదార్థములు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా, మధ్యాహ్నం లంచ్ కదా, రాత్రి డిన్నర్ కదా, ఆ మధ్య స్నాక్స్ కదా, ఇలాంటి మీకు కావలసిన ఆహార పదార్థాలు సర్వము కూడా మా రాజుగారు మీకు అన్ని ఉచితంగానే ఇస్తారు. ఓ అన్నాను. అబ్బా చాలా బాగుంది అని అన్నారు. ఓకే, బాగుంది. నా 3వ నియమం ఏమిటి అంటే, మీరు వ్యాపారాన్ని శుభ్రంగా చక్కగా చేసుకోండి, ఏమీ అవసరం లేదు మాకు, అన్నీ మీరు నిర్విఘ్నంగా చేసుకోండి. బాగుంది. 4వ నియమం ఏమిటి, ఈ సత్రం ఉచితం. అయిపోయింది కదా, ఇలా వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయింది, నేను లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళి గది ఇచ్చారు, గదిలోనికి వెళ్ళిపోయాను. గదిలో రాత్రి తెచ్చుకునేది ఉన్న శుభ్రం చేసి పడుకున్నాను. రాత్రి అయిపోయింది బాగా. తెల్లవారు లేచేటప్పటికి కొంచెం లేట్ అయింది. లేచేటప్పటికి ఏమైంది, టేబుల్ మీద చక్క షోడశోపచారం మంచి అద్భుతమైనటువంటి ఆహార పదార్థం, షడ్రుచులతో కూడిన ఆహార పదార్థం ఆడికి కనబడ్డాలి. చూశాను, అబ్బో ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఇప్పుడు పెట్టారు నాకు, ఇవన్నీ శుభ్రంగా తింటానని చెప్పేసి చక్కగా తిన్నాను. తిన్న వెంటనే నాకు మత్తుగా నిద్ర వచ్చింది. పడుకుని పోయాను. మధ్యాహ్నం లేచాను. అడిగాను, అయ్యా పడుకున్న ముందు అడిగాను, అయ్యా వ్యాపారం ఎన్ని గంటలకు ప్రారంభించాలండి? అవి ఏమీ లేదు, 11 గంటలకైనా ఎవరు రారండి వ్యాపారస్తులు అన్నారు. అది ఇంకెప్పుడు దాకా ఎందుకు, పడుకుంటానని చెప్పి గడి పడుకున్నాను. ఆ పడుకోవడం నిద్ర అయిపోయింది. బాగా నిద్రపోయాను. ఎప్పుడు మళ్ళీ 2 గంటలకు తెలివి వచ్చింది. మళ్ళీ టేబుల్ మీద మంచి షడ్రుచులతోటి ఆహార పదార్థాలు కనబడ్డాయి. అవి చూశాను, శుభ్రంగా తినేశాను. మా ఇంట్లో మా ఆవిడ ఎప్పుడు కూడా వంటలు చేయలేదు, ఈ రాజుగారు బాగానే చేస్తున్నారు, వంటలు బాగున్నాయి, శుభ్రంగా తింటాను అని శుభ్రంగా చక్కగా భోంచేసాను. భోంచేసిన తర్వాత నిద్రావస్థ వచ్చింది. కడుపు ముక్తాయాసం. పడుకున్న తర్వాత మళ్ళీ రాత్రి అయిపోయింది. 8-9 గంటలు అయిపోయింది. మళ్ళీ తెలివి వచ్చేటికి వెళ్ళి మళ్ళీ భోజన పదార్థాలు కనబడ్డాయి. అప్పుడు అనుకున్నాను, 4 రోజులు కదా, ఈ 4 రోజులు శుభ్రంగా రాజుగారు అన్ని రకాలుగా అన్ని పెడుతున్నారు కదా, ఇవన్నీ శుభ్రంగా తిని పడుకొని తెల్లవారు వెళ్ళేటప్పుడు ఈ వ్యాపారం ఏదో చేసుకుని అలా అట్టించి అట్టు వెళ్ళిపోవచ్చు అనుకొని ఇంకా అక్కడి నుంచి రాజుగారు పెట్టడం నేను తింటాం, రాజుగారు పెట్టడం తింటాం, ఇలా 4 రోజులు పూర్తి అయిపోయాయి. 4 రోజులు తెల్లవారుజామునే ఆ భటుడు వచ్చాడు, తలుపు కొట్టాడు. అయ్యా లేచాను. ఏంటండి, 4 రోజులు రాత్రితో పూర్తి అయిపోయింది, మీరు ఉదయాన్నే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వ్యాపారం మళ్ళీ 4 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత మీ శిరస్సు ఖండిస్తాం, ఇది మా నియమం, మీకు మొదటే చెప్పాను, కాబట్టి ఈ వ్యాపారం చేయకండి, వెళ్ళిపోండి అన్నాను. అమ్మ చచ్చానరా, ఈ పెట్టిన భోజన పదార్థాలకి ఇందులో పడిపోయి యావలో పడిపోయి నేను వ్యాపారం చేయడం మర్చిపోయాను రా, ఇప్పుడు వ్యాపారం చేస్తుంటే నా శిరస్సు ఖండించేస్తాను అంటున్నాడు అని నెత్తి నోరు కొట్టుకుని గులాబోదీపం అనుకుంటున్నాను. ఇంకా ప్రయాణం సాగించాను. ఏమిటి 4 రోజులు ఇక్కడ గమనించండి. సత్రం ఏమిటి, ఆధ్యాత్మిక అర్థం చేసుకోండి. ఈ సత్రమే ఈ దేహము. 4 రోజులు ఏమిటి, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, అంతే. వ్యాపారం ఏమిటి, నేను జన్మించిన తర్వాత నా వ్యాపారము ఏ విధంగా సాగాలి, నిష్కామ కర్మతో మోక్ష ప్రాప్తికి కర్మల యొక్క వ్యవహార పద్ధతిని ఏం చేయాలి, సెటిల్మెంట్ చేసుకుంటూ నా వ్యాపారం చేయాలి. అయిపోయిందా, జరిగిందా? మరి ఈ గృహము కదా సత్రం. రాజుగారు ఎవరు అంటే, రాజుగారు ఇంకెవరు, సర్వశక్తివంతుడు ఆ యమధర్మరాజే, ఆ పరమాత్ముడే. ఏమండో యమధర్మరాజు అంటే ఎవరు ఉన్నారని అనుకోకండి. యమ అంటే పరమాత్మ, ధర్మరాజు అంటే పరమాత్మ. రెండుకి కూడా మళ్ళీ మాకు మీ తర్వాత చెప్తానండి. యమధర్మ అంటే పరమాత్మయ్య, అంతే అయిపోయింది. 4 రోజుల గడువు పూర్తి అయిపోయింది కదా. అంటే ఏంటి, బాల్యావస్థ పూర్తి అయిపోయింది, కౌమారం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, వృద్ధాప్యం అయిపోయింది, మరణం వెళ్ళిపోయింది. మళ్ళీ నేను వ్యాపారం చేయాలంటే నియమం ఉంది ఇక్కడ, నాకు సంవత్సరం తర్వాతే రావాలి, వచ్చి వ్యాపారం చేయాలి. మళ్ళీ లోపల వ్యాపారం చేయడం నాకు అర్హత లేదు. అంటే ఏంటి, మరణించిన తర్వాత మళ్ళీ జన్మకు రావాలంటే నాకు ఈ గడువు, ఈ సంవత్సరం గడువు. ఇదండి, గుర్తించారా? ఇప్పుడు మరి మీరు ఎవరు, మీరు ఈ దేహాన్ని కాదు, నేను ఒక చైతన్య శక్తిని, ఆత్మను, ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను. ఎందుకు జన్మ తీసుకున్నాను, నా పూర్వార్ధపు యొక్క కర్మల్ని సెటిల్ చేసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఆ కర్మలు సెటిల్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, మీరు ఏం చేస్తున్నారో మీరే చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దైవం పేరుతోటి దైవ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నానండి, అన్నదానం చేస్తున్నాను, వస్త్రదానం చేస్తున్నాను, దైవ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఇవన్నీ నిష్కామ కర్మతో సాగుతున్నవా? ఆలోచించండి, అర్థం చేసుకోండి. సరే, కాబట్టి ఇప్పుడు మొట్టమొదట సమయం కూడా ఎక్కువైపోతుంది మీకు. కాబట్టి మొట్టమొదట గ్రహించాల్సింది, ఈ శరీరాన్ని కాదు, నేను ఒక చైతన్య శక్తిని, ఆత్మను. ఈ శరీరము ప్రకృతి యొక్క వికృతి రూపమే ఈ దేహము. ఈ దేహము నేను చేసుకున్న కర్మలు సెటిల్ చేసుకోవడానికే నాకు ఈ దేహాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించిన అద్భుతమైన వరప్రసాదము. ఇదండి
ఓం ఝౌ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయః శాంతి, వనస్పతయః శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి.